ఏమండి మీరు డొనేషన్ చేయడానికి వచ్చారా? మీరు వాలంటీర్కి వచ్చారా? గ్రేట్ జాబ్ అండి. వాలంటీర్గా డొనేట్ చేస్తున్నారంటే గ్రేట్ జాబ్. 16సారి. ఓకే, సంవత్సరంలో ఎన్నిసార్లు చేస్తారు? నేను ఒకసారి చెప్పండి. 16సారి చేస్తున్నారు. నేను చూసి అందరూ మోటివేట్ అవ్వాలి. నేను చెప్పండి, డొనేషన్ చేసిన వల్ల ఏమైనా ఇబ్బంది ప్రాణం కాపాడడం ఎమర్జెన్సీ సేవలు మనం ఉపయోగించడం వల్ల మన ఏ పరిస్థితుల్లో మనకి ఎవరైనా సహాయపడాల్సిన ఉద్దేశంలో నేను సహాయపడినా పడుతుంది మన వైపు మనం చేసుకుంటాం. వాళ్ళ డాక్టర్ అయినా కూడా నీకు సెల్యూట్ చేస్తాను. ఓకేనా? కరోనా టైంలో ప్లేట్లెట్స్ వెరీ గుడ్. కరోనా టైంలో ఏమి ఇచ్చారు? కరోనా టైంలో ప్లేట్లెట్ రమేష్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీకి ఎవరు ఉంటుంది కదా సార్, మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ టైం దాకా అట్లాగే ఉన్నారు. రిపోర్ట్ చేస్తాను సార్. కొద్దిగా వెయిట్ బాగా హైట్ పొజిషన్ కెమెరాకి చెప్పండి. హైట్ పొజిషన్ సార్. అయితే అప్పుడు ప్లేట్లెట్స్ అడిగితే 25 చెప్పండి. కెమెరా 1,35,000 ఉన్నాయి. 25,000 నుంచి 30,000 తీసుకుంటాము. మీకు కానీ వాలంటీర్గా నేనే ఓకే అండి, ఇబ్బంది తీసుకొని చెప్పాను. అది కొద్దిగా రికవర్ అవ్వడానికి 3 days పెట్టింది. మొత్తం మీద మీరు యంగ్గా ఉన్నారు కాబట్టి, హెల్దీగా ఉన్నారు కాబట్టి రోజు రన్నింగ్. వెరీ గుడ్. అలాగే ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూ చేయండి. మేమందరం డాక్టర్స్ అందరూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం. ఓకేనా? దాంతో ఏమవుతుంది, డయాబెటీస్ లాంటి లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి స్థితి అన్నీ సెట్ అవుతాయి. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము. సో ఓకే, ఐఎమ్ ఆల్సో ఎన్సీసీ స్టూడెంట్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. ఓకే, ఏంటి అక్కడ కోసం వచ్చావా? ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చావా? కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం. సార్ని తీసుకెళ్ళి సరే పడుకో కాలు ఇటు పెట్టుకో. వీక్నెస్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఇవ్వండి జ్యూస్, గ్లూకోజ్ ఇవ్వరా? మామూలు ఇస్తారు, గ్లూకోజ్ ఇస్తారు. మీరు వీక్గా ఉన్నా సరే లేకపోయినా సరే అది తీసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.